దళిత యువకుడు గడ్డం శ్రీను హత్య కేసు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన రిటైర్డ్ ఎస్ఐను హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ దళిత నాయకులు హర్షకుమార్ శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ దళిత యువకుడు గడ్డం శ్రీను హత్యకు గురై 6 నెలలు గడిచిన నిందితులను అరెస్టు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గడ్డం శ్రీను మృతదేహానికి రీపోస్టు మార్టం చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. గడ్డం శ్రీను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సంబంధిత అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గడ్డం శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటే మృతదేహం నగ్నంగా ఎందుకు పడి ఉందని ప్రశ్నించారు. దళితులపై అగ్రవర్ణాల దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని సరైంది కాదన్నారు. గడ్డం శ్రీను హత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, హైకోర్టు తీర్పులను గౌరవించి రీపోస్టు మార్టం నిర్వహించి నిందితులను శిక్షించాలని, లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీను తల్లిదండ్రులు, మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యామ్ రవి ప్రకాష్, దళిత సంఘాల నాయకులు, మలకపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రెస్ను కోరేది ఏంటంటే, ఈ రిపోర్టులన్నీ ఇస్తాను, ఆర్డర్ కాపీలు ఇస్తాను, మీరు కూడా మరి క్వశ్చన్ చేసి ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎందరో ఆవిడ సిక్కు మీరు పనిచేస్తారు, చెట్టది కొడుకు 23 సంవత్సరాలు ఎంతో చంపేశారో తెలియట్లేదు. ఇంత పుట్టారు, పొద్దున పొలం ఇంటికి వచ్చి పొలంకి తీసుకెళ్ళి పొలంలో చంపేశారు. ఏంటి కారణం? ఆ కారణం ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు కాదు? ఇది ఎవరి మీద అయితే అనుమానం చేశారో వాళ్ళని అసలు పోలీస్ స్టేషన్కి తీసుకురాకుండా, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా, అసలు ఎటువంటి ఆఖరికి లై డిటెక్టర్ టెస్ట్ అంతా చేసి చేయాల్సిన కేసు ఇది. కాబట్టి పెత్తందారీ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఈ కేసును తొక్కేస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోమని నేను ఈ కేసుని సిబిసిఐడికి కానీ సిబిఐకి కానీ అప్పగించాలి, లేదంటే వీళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఇమీడియట్గా ఆ రకంగా చేయమని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. ఏది రీపోస్ట్ మార్టం వచ్చి చేయమని ఆర్డర్ వచ్చి మనకి 2 రోజులైంది, ఒక 4-5 రోజులు అయింది, 6 రోజులు అయింది. ఇప్పటికీ కూడా రీపోస్ట్ మార్టం చేద్దామన్న ఉద్దేశం గవర్నమెంట్. కాబట్టి ఈ కాపీలు నేను డిఎస్పీకి పంపుతున్నాను, కోర్టు నుంచి వచ్చినాయని లేదా అని అంటారు. కాబట్టి మీ ఎదురుగుండా డిఎస్పీకి కన్సర్న్ పోలీస్ ఆడగూడూరు పోలీస్ స్టేషన్కి, అలాగే డీజీపీకి కూడా నేను పంపుతున్నాను. డీజీపీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరగవచ్చిందని కూడా చెప్పి సిబిసిఐడికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఒక ఆర్డర్. కాబట్టి ఎందుకు ఈ వ్యవస్థలన్నీ ఉన్నా కానీ ఆ పెత్తందారుల ఊరిలో పెత్తందారులైనటువంటి ఇద్దరిని వెనక నుండి కాపాడుతున్నది ఎవరు? వెనక నుండి కాపాడుతూ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయగలగకుండా పోలీసుల మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంతకాలం 6 నెలలు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులు న్యాయం చేస్తూ ఉన్నా కానీ కోర్టు ధిక్కారణ చేస్తున్నాయి తప్పితే కోర్టులు చెప్పిన దాన్ని అమలు చేయడం. నిన్నే మనం చూసాం, 6 ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి కోర్టు 2 వారాలు జైలు శిక్షణ వేసేసింది. వాళ్ళకి క్షమాపణ చెప్తేనే వాళ్ళని 2 సంవత్సరం పాటు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లోకి వెళ్ళి పనిచేయమని ఒక ఆదివారం. అటువంటి తీర్పుది. కాబట్టి ఇక్కడున్న పోలీస్ ఆఫీసు మొట్టమొదటిగా తాళ్ళపూడి ఎస్ఐ అతను మొదటి కలిపి మొత్తం సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేసిన అతన్ని ఇమీడియట్గా ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయాలి. అతని మీద క్రిమినల్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసి అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా ఎవరెవరైతే చేశారో కోర్టు ఇచ్చిన ఆర్డర్లు కూడా 302 సెక్షన్ వేసిన తర్వాత, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వేసిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? దీనికి పోలీసు డీజీపీకి ఏమన్నా సంబంధం ఉందా? ఆ డీజీపీ ఎవరో రెడ్డి గారు వచ్చారు కొత్తగా, ఆయనకి సంబంధం ఉందా? లేకపోతే ఏలూరు డిఐజీకి సంబంధం ఉందా? లేకపోతే ఎస్పీకి సంబంధం ఉందా? డిఎస్పీకి సంబంధం ఉందా? మరి హైకోర్టు డీజీపీకి, డిఎస్పీకి, ఎస్ఐకి, స్టేషన్ అవుతా ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా ఇప్పుడు గడ్డం పుల్లయ్య వెళ్ళి సంతకం పెట్టి నాకు న్యాయం జరగట్లేదు, ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయట్లేదు, పలానా ఎస్ఐ రిటైర్డ్ ఎస్ఐ దీంట్లో ఉండి తను కూడా తను ఇది చేయట్లేదు, దానివల్ల